సో 2029లో రాహుల్ను ప్రధానిని చేస్తా, నేను 2034 వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటా, సో దాని తర్వాత దేశ రాజకీయాలకు వెళ్తా అని చెప్పేసి నిన్న మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఇచ్చే కుర్చీలో కూర్చుంటా, కేంద్రంలో కలిసి రమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. కేంద్రంతో కలిసి రమ్మని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని కోరారు. మైకుల ముందే మాట్లాడుకున్నాం, రహస్యమేమీ లేదు. దేశంలో రేవంత్కు డిమాండ్ ఉంది, రాష్ట్ర ప్రజలకి ఇది గౌరవం. గాంధీ కుటుంబంలో చొరవ ఉన్న గీత దాటి ప్రవర్తించను, అందరినీ మెప్పించలేం. 75% మంది ఆమోదిస్తే చాలు సీఎం. ఇక బండి సంజయ్ తన కుమారుని పోలీసులకు అప్పగించాలి, సాయం చేయాలనుకుంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంటే బండి సంజయ్ నిన్న విజ్ఞప్తి చేశారు, మీ కొడుకుని తీసుకురా పోలీస్ స్టేషన్లో అప్పగించు అని చెప్పి నేను అలాగే బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తాం కదా అని చెప్పేసి కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధాని మంత్రి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు ముందుగా ప్రకటించి ఆ తర్వాత కూటమి పార్టీలను ఒప్పిస్తామని తెలిపారు. ఇక కూటమి తరఫున ఒక పాలసీ డాక్యుమెంటరీని తీసుకొచ్చి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలు కోరుతున్నామన్నారు. ఇక తెలంగాణలో ప్రజలు 2034 వరకు కాంగ్రెస్ను అధికారం ఇస్తారని అన్నారు. ఇక తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, తర్వాత సీఎం పదవిని వదిలేసి తర్వాతి తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక ఆపై రాహుల్ గాంధీ ఇచ్చిన కుర్చీలో కూర్చుంటానని, దేశానికి సేవలు అందిస్తూ తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని తెలిపారు. ఇక ఈ మేరకు ముఖ్యమంత్రి శుక్రవారం హైదరాబాద్లోని వేటి న్యూస్ సంబంధించిన కాన్క్లేవ్లో అందులో పాల్గొని ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.